బ్రెయిన్ సర్జరీ తర్వాత చాలామంది సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. ఓన్లీ మనం ఆ 10-20% భూతంలాగా చూసేసి అమ్మో బ్రెయిన్ సర్జరీ అయిపోయిందా అని అనుకుంటూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఎక్కడుంది లొకేషన్, అంతకుముందు హెల్త్ కండిషన్ ఏంటి, ఇప్పుడు వచ్చిన గడ్డ రకం ఏంటి. ఇప్పుడు కొన్నిసార్లు రైట్ సైడ్ ఉంటుంది, ముందు ఉంటుంది, అక్కడ ఏం కాదు, సేఫ్ ప్లేస్ వేర్ వీ కెన్ రిమూవ్ కంప్లీట్లీ. బట్ మెయిన్ ఏరియా దగ్గర ఉంటుంది, చెయ్యి, కాలు, కంటి, స్మెల్, టేస్ట్ వీళ్ళ దగ్గర ఉంటుంది, లేకపోతే వినికిడి, వీటి దగ్గర ఉన్నప్పుడు ట్యూమర్ చిన్నదైనా లేదా ట్యూమర్ పెరగకపోకపోయినా బట్ లొకేషన్ సీరియస్ దాని మీద ఉండడం వల్ల, చిన్న మెదడు దగ్గర ఉండడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో లక్కీగా ఇప్పుడు ఒకవేళ చిన్న బినైన్ అంటే ఎక్కువ గ్రోత్ అవ్వకుండా ఉండే ట్యూమర్ ఉంది, బెటర్ లొకేషన్లో ఉంది, సేఫ్ లొకేషన్లో ఉంది, మొత్తం తీయగలిగాము, దెన్ హ్యాపీ, దే విల్ బి కంఫర్టబుల్. అదే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది, ఇంపార్టెంట్ ఏరియాలో ఉంది, మొత్తం తీయలేకపోతున్నాము, సో అంటే అది మ్యాలిగ్నెంట్ అంటే ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట. సో తర్వాత రేడియేషన్ ఇచ్చాము. అంతకుముందు హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, రోజు మందు తాగుతారా, సిగరెట్ తాగుతారా, బీపీ షుగర్ మందులు కరెక్ట్ వేసుకున్నారా లేదా, దీని మీద ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్గా బ్రెయిన్ సర్జరీ మనం జనరల్గా మనకి అవేర్నెస్ లేక భయపడతాం, కానీ ఇట్స్ ఆల్వేస్ సేఫ్ ఇన్ ఎక్స్పర్ట్ హ్యాండ్ అండ్ ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్. ఓన్లీ థింగ్ అది డిపెండ్స్ అపాన్ ఏం ముఖ పరీక్ష వచ్చింది, ఫాస్ట్ గ్రోయింగ్ది వచ్చిందా, స్లో గ్రోయింగ్ది వచ్చిందా దాని మీద ఆధారపడి ఉంటుంది.